గజం భూమి కేవలం 5,500 రూపాయలతో 135 గజాల భూమి కేవలం 7 లక్షలు మాత్రమే. ఆర్టీసీలో ఉచిత ప్రయాణానికి స్మార్ట్ ఫోన్లలో గుర్తింపు కార్డులు చూపిస్తున్నారా? అలాంటి ఐడీలు చెల్లవంటూ తేల్చి చెప్పింది ఆర్టీసీ యాజమాన్యం. ఏ గుర్తింపు కార్డైనా సరే ఒరిజినలే ఉండాలంటూ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పష్టం చేశారు. ఇంకా ఆయన ఏం చెప్పారు? తెలంగాణ ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన మహాలక్ష్మి పథకానికి విశేష స్పందన లభిస్తోంది. నిత్యం వందల రూపాయలు ఖర్చు పెట్టుకుని ప్రయాణాలు చేసే బడుగు జీవుల ముఖాల్లో ఆనందం వ్యక్తమవుతోంది. అయితే ఇప్పటికీ బస్సుల్లో ప్రయాణించే మహిళలు కొందరు అది ఆధార్ కార్డు కావచ్చు, ఓటర్ ఐడి కావచ్చు, మరో గుర్తింపు కావచ్చు, తమ స్మార్ట్ ఫోన్లలో ఫోటోలు తీసుకుని వాటిని కండక్టర్ల ముందు పెడుతున్నారు. అయితే ఇలాంటి సాఫ్ట్ కాపీలు చూపిస్తే ఉచిత ప్రయాణం లభించదని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడించారు. ఏ కార్డు అయినా సరే దాని ఒరిజినల్ కార్డు చూపించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. అలాంటి కార్డు లేకపోతే టికెట్ చెల్లించక తప్పదని అంటున్నారు. గుర్తింపు కార్డుల్లోనూ ఫోటోలు స్పష్టంగా కనిపించాలన్నారు. చాలా మంది ఆధార్ కార్డుల్లో చిన్నతనం నాటి ఫోటోలు ఉన్నాయని వాటిని అప్డేట్ చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం తెలంగాణ రాష్ట్రానికి చెందిన మహిళలకే ఈ స్కీమ్ వర్తిస్తుందని మరోసారి సజ్జనార్ స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాల మహిళలు విధిగా ఛార్జీలు చెల్లించి టికెట్ తీసుకోవాలని సజ్జనార్ సూచించారు. తెలంగాణ మహిళలందరూ ఇది గమనించి తమ సిబ్బందికి సహకరించాలని ఆయన విన్నవించారు. ఉచిత పథకం అమల్లోకి వచ్చిన 11 రోజుల్లో 3 కోట్ల మంది ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. ఇది ఓ రికార్డుగా ఆర్టీసీ అంటోంది. ప్రస్తుతం ప్రయాణికుల్లో 60% మంది మహిళలే ఉంటున్నారని అధికారులు చెబుతున్నారు. గతంలో 69% ఓఆర్ ఉండగా ప్రస్తుతం అది 88% పెరిగింది. జీరో టికెట్ల విషయంలో కొందరు మహిళలు నిర్లక్ష్యంగా ఉండొద్దని, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా టికెట్ తీసుకోవాలని కోరారు. జీరో టికెట్ను జారీ చేస్తేనే ఆ ఛార్జీని టీఎస్ఆర్టీసీకి ప్రభుత్వం రియంబర్స్ చేస్తుందని స్పష్టం చేశారు. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే రూట్ బస్సుల్లో కొందరు ప్రమాదకర రీతిలో ప్రయాణం చేస్తున్నట్లు సంస్థ దృష్టికి వచ్చినట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా చివరి ట్రిప్ బస్సుల్లో ఫుట్ బోట్ ప్రయాణంతో పాటు బస్సు వెనుక నిచ్చెన పట్టుకుని వేలాడుతూ ప్రయాణిస్తున్నారని చెప్పారు. ప్రాణాలను పణంగా పెట్టి ఇలా ప్రయాణించడం సరికాదని, రద్దీ సమయాల్లో తమ సిబ్బందికి సహకరించాలని ప్రయాణికులను కోరారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా కొత్త బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం భావిస్తోంది. అందులో భాగంగానే 4-5 నెలల్లో దాదాపు 2,000 కొత్త బస్సులు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. వీటిలో 1000 డిజిటల్తో నడిచే బస్సులు కాగా 1000 ఎలక్ట్రిక్ బస్సులు ఆర్టీసీ వ్యవస్థలోకి రానున్నట్లు ఆర్టీసీ యాజమాన్యం వెల్లడించింది. ప్రయాణికుల పట్ల సిబ్బంది పట్ల ప్రయాణికులు స్నేహపూర్వకంగా వ్యవహరించడం ద్వారా పథకాన్ని విజయవంతంగా కొనసాగించాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఇరు వర్గాలకు విజ్ఞప్తి చేశారు.